గురువు యొక్క గొప్పతనం అంటే అనేక రకాలుగా ఉంటుంది. ఈ భూమి, ఈ ప్రపంచంలో ఉన్న సర్వ సృష్టిని భగవంతుడు సృష్టించిన తర్వాత ప్రతి ఒక్క విషయాన్ని సమాజంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న మానవాళికి ఆయన డైరెక్ట్గా వచ్చి తెలియజెప్పేటువంటి అవకాశం పరమాత్మకు ఉండదు. కాబట్టి ఆ కాలానుగుణంగా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ యుగాల్లో ప్రతి యుగంలో కూడా పరమాత్మ కూడా భగవంతుడు కూడా మానవ రూపంగా ఈ భూమి మీద అవతరించినప్పుడు కూడా ఆయన కూడా గురువు యొక్క గొప్పతనాన్ని తెలియపరిచాడు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఆయనకి గురువులు ఉన్నారు, శ్రీరామచంద్రునికి విశ్వామిత్రుడు వీళ్ళంతా కూడా గురువులు ఉన్నారు. గురువు ద్వారానే ఏదైనా కానీ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలా అనేటువంటి ఒక సిస్టమ్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏర్పాటు చేసినాడు. కాబట్టి గురువు అనేవాడు లేకపోతే పరమాత్మని తెలుసుకోవడం దుర్లభమవుతుంది. ఎందుకంటే గురువులు పలు రకాలు ఉంటారు. గురు పరంపరగా గురువు దగ్గర విద్య నేర్చుకొని సాధన చేసి గురువు యొక్క సాధనా స్థితిని చేసుకొని తనలో ఉన్న 6 శత్రువుల్ని జయించి కొంతమంది గురువులుగా తయారవుతారు. కొంతమంది స్వతహాగా స్వయంభూగా గురువులుగా ఉంటారు. అంటే వాళ్ళు పైనుంచి భగవంతుడి నుంచి డైరెక్ట్గా ఆశీర్వాదంతో గురువులుగా తయారయ్యేటువంటి వాళ్ళు. అట్లా కొంతమంది మహాపురుషులు ఉంటారు. ఎందుకంటే ఋషుల యొక్క పరంపర, ఆ తర్వాత గురువుల యొక్క పరంపర, జగద్గురువులు, సద్గురువులు, ఇట్లా రకరకాలుగా వస్తుంది. గురువు యొక్క గొప్పతనం ఏమంటే గురువు అనేటువంటి వాడు పరమాత్మను ఏదైతే భగవంతుడిని మనం అడిగితే భగవంతుడు మనకు అడిగింది మటుకే మనకి ఇస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతావో దాన్ని భగవంతుడు నీ యొక్క భక్తి విశ్వాసాలు గొప్పవైతే నీకు ఇస్తాడు. కానీ దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం అది నీకు మటుకే వర్తిస్తుంది, కానీ ఇతరులకు ఎవరికి వర్తించదు. కానీ గురువు అలాంటి వాడు కాదు. గురువు నీ యొక్క కర్మల్ని ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో కర్మలు వస్తాయి. నువ్వు ఆహారం తీసుకుంటావు, ఆహారం తీసుకొని ఆహారం భగవంతుని అడిగితే ఆహారము ఎక్కువగా నువ్వు తీసుకొని నీకు వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల దాని నుంచి నువ్వు అనుభవించాలి, కానీ పరమాత్మకు సంబంధం ఉంటుంది. నువ్వు ధనాన్ని ఆ ధనాన్ని నువ్వు అడుగుతావు. ధనం నీకు ఎక్కువగా ఇచ్చినప్పుడు ధనాన్ని సరైన మార్గంలో సద్వినియోగపరచకపోతే ఆ ధనానికి నిన్ను కాపలాదారుగా ఉంచుతాడు. కానీ దానివల్ల వచ్చేటువంటి నీకు ఏదైనా ఎఫెక్ట్లు కానీ ఇట్లాంటివి వచ్చేటువంటివన్నీ పరమాత్మకు సంబంధం లేదు. నువ్వు అడిగినా కాబట్టి నువ్వు దాని నుంచి అనుభవాలు నువ్వే అనుభవించాలంటాడు మానవుడు. కానీ గురువు అనే ఒక గొప్ప శక్తి ఏం చేస్తుందంటే గురువుకి క్షమాగుణం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుల్ని భగవంతుని మార్గం వైపు నడపడం కోసము, భగవంతుని దగ్గర చేర్చడం కోసం వచ్చిన వాళ్ళే గురువులు. వాళ్ళకి ఏరే ఆలోచనే ఉండదు. ఈ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలా, ఈ సమాజాన్ని ఈ సైతాన్ మార్గం నుంచి, ఈ రకరకాలైనటువంటి వ్యవహారాల నుంచి పరమాత్మ తత్వం వైపు మనం మార్చాలనే దానికోసం గురువులు వస్తూనే ఉంటారు. ప్రతి యుగంలో వస్తుంటారు, ప్రతి సంవత్సరంలో వస్తుంటారు, ప్రతి 100 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు గురువులు ఏదో ఒక చోట వస్తూనే ఉంటారు. అంతా కూడా ఆ పరమాత్మ తత్వం అంటే ఆ దత్తస్వరూపం నుంచి వచ్చేటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. ఏ గురువుని మనము సేవించినా, ఏ గురువు నిజ గురువుని మనం సేవించినా ఒకే ఆన్సర్ ఉంటుంది, ఒకే సమాధానం ఉంటుంది, ఒకే ఆశీర్వాదం ఉంటుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి ఆశీర్వాదాలు ఉండవు. ఒక్కరే ఇచ్చేది. ఆ ఇచ్చేటువంటి ఈ శరీరం మటుకు రకరకాలు ఉంటుంది, కానీ ఆ శరీరంలో ఉన్న తత్వం దత్తతత్వమే ఉంటుంది. ఆ దత్తాత్రేయుని యొక్క తత్వమే ఉంటుంది. ఆ ఆశీర్వాదం ఇచ్చేది ఆయన.